నమస్తే ఫ్రెండ్స్. కువైట్ ఎయిర్‌పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? కువైట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇండియా ఫ్లైట్‌లు ఎప్పుడు స్టార్ట్ అయితాయని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఇంకా అలాగే ఇండియాలో ఉన్న కొంతమంది మన భారతీయులు, అన్న మేము ఇండియా నుంచి కువైట్‌కు త్వరగా వెళ్ళాలనుకుంటున్నాం. ఏదన్నా ఆప్షన్ ఉందా? కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు వయా సౌదీ అరేబియా, ఇండియా నుంచి కువైట్‌కు చేరుస్తామని చెప్తున్నారు. ఇందులో నిజమెంత అని అడుగుతున్నారు. ఈరోజు వీడియోలో నేను ఈ 2 క్వెషన్‌లకైతే ఆన్సర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి కువైట్ ఎయిర్‌పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? కువైట్‌లో ఇప్పుడున్న యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో కువైట్ ఎయిర్‌పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందన్న దాని మీద ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే ఇంతవరకు అయితే రాలేదు. కువైట్ మీద ఇరాన్ ప్రతిరోజు డ్రోన్లతో, మిసైళ్లతో అయితే దాడి చేస్తుంది. ఈ సిట్యుయేషన్‌లో కువైట్ ఎయిర్‌పోర్ట్‌ని తాత్కాలికంగా మూసివేసినట్టు, కువైట్ ఎయిర్ స్పేస్ కూడా క్లోజ్‌లో ఉన్నట్టు కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ 10 రోజుల క్రితం ప్రకటించింది. దాని తర్వాత కువైట్ ఎయిర్‌పోర్ట్ తిరిగి ఎప్పుడు ఓపెన్ అవుతుందన్న దాని మీద ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే ఇప్పటి వరకైతే రాలేదు. కానీ కొంతమంది సోషల్ మీడియాలో కువైట్‌లోని మన ఇండియన్ అంబాసిడర్ గారు ఎయిర్‌లైన్స్ సంస్థలతో చర్చలు జరిపి కువైట్ ఎయిర్‌పోర్ట్‌ని ఓపెన్ చేస్తున్నారని చెప్పి ఫేక్ న్యూస్‌లను అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మన ఇండియన్ ఎంబసీ అంబాసిడర్ గారు ఎయిర్‌లైన్స్ సంస్థలతో చర్చలు జరుపుతున్నది మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సౌదీ అరేబియా బై రోడ్ ఇండియాకు వెళ్తున్నారో వారి ప్రయాణం సురక్షితంగా ఉండడం కోసం మన అంబాసిడర్ గారు ఎయిర్ అరేబియా, ఇంకా అల్ జజీరా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లతో చర్చలైతే జరిపింది. ఎయిర్‌పోర్ట్‌ని ఓపెన్ చేయడానికి కాదు. ఎయిర్‌పోర్ట్‌ని ఓపెన్ చేసే అధికారం కువైట్ ప్రభుత్వానికి, ఇంకా కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీకి మాత్రమే. కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే కువైట్ ఎయిర్‌పోర్ట్ మీద ఇవ్వలేదు. ఆ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఆ అప్డేట్ వస్తూనే నేను మీకు తెలియజేస్తాను. సెకండ్ క్వెషన్ వచ్చేసి, అన్న మేము ఇండియా నుంచి కువైట్‌కి వెళ్ళాలనుకుంటున్నాం. ఏదైనా ఆప్షన్ ఉందా? కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు వయా సౌదీ అరేబియా, ఇండియా నుంచి కువైట్‌కి పంపిస్తామంటున్నారు. ఇందులో నిజం ఎంత అని అడుగుతున్నారు. అవును ఫ్రెండ్స్, ఇది నిజమే. కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు ఇండియా నుంచి వయా సౌదీ అరేబియా కువైట్‌కి అయితే పంపిస్తున్నాయి. కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు ఇండియా నుంచి వయా శ్రీలంక, దాని తర్వాత సౌదీ అరేబియా, దాని తర్వాత బై రోడ్ కువైట్‌కి అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఈ ట్రావెల్ ఏజెన్సీలు ఒక్కొక్క ప్యాసింజర్ దగ్గర 1,30,000 నుంచి 1,50,000 అయితే తీసుకుంటున్నారు. ఎవరైతే ఎమర్జెన్సీగా వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ ప్యాకేజీల్లో వెళ్ళండి. ఎవరికైతే బయట పనులు చేసుకుంటుంటారో బయట అకామాలతో, అలాంటి వాళ్ళు వెళ్ళకుంటే అకామా అయిపోతుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఈ ప్యాకేజీలో వెళ్ళండి. లేదంటే వెయిట్ చేయండి. ఈ నెలాఖరు వరకు ఖచ్చితంగా కువైట్ ఎయిర్‌పోర్ట్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే అన్ని గల్ఫ్ కంట్రీల ఎయిర్‌పోర్ట్‌లు టెంపరవరీగా వర్క్ చేస్తున్నాయి. కేవలం బెహ్రెయిన్ కువైట్ ఎయిర్‌పోర్ట్ మాత్రమే క్లోజ్‌లో ఉంది. ఖత్తర్ గాని, దుబాయ్ గాని, సౌదీ గాని, మస్కట్ ఎయిర్‌పోర్ట్‌లు నార్మల్‌గా నడుస్తున్నాయి. కేవలం మనకు కువైట్, బెహ్రెయిన్ ఎయిర్‌పోర్ట్‌లు మాత్రమే క్లోజ్‌లో ఉన్నాయి. త్వరలోనే కువైట్ ఎయిర్‌పోర్ట్ కూడా ఓపెన్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. లేదు మేము ఖచ్చితంగా వెళ్ళాలా, మా అకామాలు క్యాన్సిల్ అయిపోతాయి అనుకుంటే, అలాంటి వాళ్ళు మీకు ఏ ట్రావెల్ ఏజెన్సీ గనుక తెలియకుంటే నా వాట్సాప్ నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. నాకు తెలిసిన ఒక ట్రావెల్ ఆఫీస్ ఉంది. వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడుకోండి. దీనికి నాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఓన్లీ నేను నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడుకోండి. మీకు నచ్చితే వెళ్ళండి, లేదంటే లేదు. ఆ ప్యాకేజ్‌కి ఎంత తీసుకుంటారు, ఎట్లా పంపిస్తారు, మొత్తం ప్రాసెస్ మీరు అడిగి తెలుసుకోండి. ఇంకా కువైట్ ఎయిర్‌పోర్ట్ తిరిగి ఎప్పుడు ఓపెన్ అవుతుందో అప్డేట్ వస్తూనే ఆ అప్డేట్ నేను మీకు తెలియజేస్తాను. ఆ అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి.